జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతోంది. పోలీస్ స్టేషన్ సమీపంలోని సర్వే నెంబర్ 735లో ఉన్న సర్కార్ జాగాలో రాత్రికి రాత్రే గుడిసెలు పుట్టుకొచ్చాయి. నల్లగుట్ట ప్రాంతంలోని సర్వే నెంబర్ 544లోని ప్రభుత్వ భూమిలోనూ ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ కబ్జాల్ని అధికారులు పట్టించుకోవటం లేదని స్థానిక జనం ఆరోపిస్తున్నారు. అయితే ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని గొల్లపల్లి తహసీల్దార్ వరందన్ హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల్ని సహించేది లేదని, పర్మిషన్ లేకుండా ఇండ్లను నిర్మించకూడదని ఆయన హెచ్చరించారు. నిన్న తేదీ అనగా 29 రోజున 29 జనవరి 2025 రోజున మాకు వచ్చిన సమాచారం ప్రకారం సర్వే నంబరు గొల్లపల్లి శివార్లోని సర్వే నంబరు 735 లోపల ఇది గుట్ట. ఈ 735 అన్నది సర్వే నెంబర్ గుట్టకు సంబంధించిన దీంట్లో ఉన్న ఆఫీస్ కార్యాలయాలు ఏ కార్యాలయాలు అన్నీ ఉన్నాయి. దాని వెనకాల కొంతమంది ఇండ్లు నిర్మించుకోవడం జరుగుతుంది. వాళ్ళకి నిర్మిస్తున్నారని మాకు కూడా సమాచారం రాగానే ఆ సమాచారం మేరకు మేము అక్కడికి కూడా పోవడం జరిగింది. అక్కడ దాన్ని చూసేవారికైతే చాలామంది కొంతమంది ఇండ్లు కట్టుకొని ఉన్నారు. ఇక్కడ మీకు ఎట్లా ఇచ్చారు, ఎట్లా కట్టిరా అంటే మాకు పట్టా కాగితాలు ఉన్నాయని చెప్పిండ్రు. ఆ పట్టాలు ఏంటివో తీసుకొని రండి అని చెప్తే వాళ్ళు సరే మేము ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇక్కడ లేవు, తర్వాత తీసుకొచ్చి ఇస్తామని చెప్పిండ్రు. అని అంతలో మేము ఈ గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామ పంచాయతీ వాళ్ళు వాళ్ళ పొద్దున్న నుండే నోటీసు వాళ్ళ ప్రతి ఇక్కడ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఇంటింటికి నోటీసులు కూడా అంటించడం జరుగుతుంది. ఇంకా తిరుగుతూనే ఉన్నారు. అవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ తిరిగి అంటించడం జరుగుతుంది. దాని మీద భవిష్యత్తులో మళ్ళీ పై అధికారులకు ఈ నివేదిక కూడా సమర్పించడం జరుగుతుంది. వాళ్ళ నిర్ణయం ప్రకారంగా వాళ్ళు ఏదైతే కట్టుకున్న వాళ్ళు ఇంక కొంతమంది కట్టుకోవడానికి సిద్ధంగా ఉండి మెటీరియల్ కూడా వేసుకోవడం జరిగింది. వాళ్ళు మీరు మీ ఇష్టపూర్వకంగా అట్లా వేసుకోవడం మంచిది కాదు. అధికారపూర్వకంగా ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన 4 స్కీములలో ఇందిరమ్మ ఇండ్లది ఒకటి, ఇంటి స్థలం ఉన్న జాబితా ఒకటి తయారు చేయడం జరిగింది. ఇంటి స్థలం లేని జాబితా ఇంకొకటి తయారు చేయడం జరిగింది. ఆ ఇంటి స్థలం మీకు లేకుంటే ఆ జాబితాలో నమోదు చేసుకోండి. ప్రభుత్వం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఆ విషయం కూడా మీకు అందరికీ చెప్పడం జరిగింది. మీ గ్రామ సభల్లో చెప్పడం జరిగింది. ఒకవేళ మిస్ అయిన వాళ్ళ పేర్లు ఉంటే కూడా అవి చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. కానీ అవి చేసుకోకుండా అక్రమంగా ఏదో చేసుకుందాం అంటే అక్రమంగా తీసివేయడం జరుగుతుంది. కాబట్టి దీని మీద మీరు సరైన ఆలోచించి ఎవరో చెప్పిన దానికి మీరు దృష్టిలో తీసుకోకుండా మీరు వేసిన మెటీరియల్ అన్ని ఇండ్లు కూడా నష్టం జరుగుతుంది. మీరు ఏదో పేదవాళ్ళు కాబట్టి మీ మెటీరియల్ అంతా తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మీరు అధికారపూర్వకంగా తీసుకోండి. అధికారపూర్వకంగా తీసుకుంటే ఎల్లకాలం మీకు ఇల్లు ఉంటుంది, స్థలం ఇది ఉంటుంది. ప్రభుత్వం కూడా ఇండ్లు నిర్మించడానికి ముందుగా ఉన్నది కాబట్టి ఇవన్నీ అని వాళ్ళకు నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. మేము కూడా మోకపై కూడా పోయి అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా మరి ఒక్కసారి తెలియజేయడం జరిగింది. సార్, ఇప్పటి వరకు అక్కడ ఎన్ని ఇండ్లు కట్టి నిర్మించి ఉన్నాయి సార్? అక్కడ ప్రజెంట్ అయితే నేను చూసిన కాడికి 10 ఇండ్ల దాకా ఉన్నాయి. ఇంకా దానికి డౌన్లో కొన్ని చిన్న చిన్న టెంట్ల తిరిగి వేసిండ్రు. అవి దాదాపు 10-15 దాకా ఉంటాయి. అవి మొత్తం దాచి 25 దాకా ఉన్నట్టు 25 మాత్రమే ఉన్నాయి ప్రజెంట్ అయితే. కొంతమంది కట్అవుతులు వేసుకొని మట్టి కూడా లేవల్ చేసి పెట్టిండ్రు, కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళకి ఇంటిమేషన్ చెప్తున్నారా సార్? గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకి చెప్పడం వెంటనే వాళ్ళు, ఎందుకంటే మీరు మీ వాళ్ళు పర్మిషన్ తీసుకోకుండా ఇల్లు కట్టద్దు కాబట్టి మీరు వెంటనే నోటీసులు జారీ చేయండి అని చెప్పడం జరిగింది. నోటీసులు జారీ చేయడానికి వాళ్ళు కూడా నోటీసులు వాళ్ళు అతికించడం జరుగుతుంది. దాదాపుగా అతికించండు. ఇంకా కొన్ని కూడా ఇంకా చేస్తుండ్రు. ఇక ఖాళీ స్థానంలో ప్రభుత్వ భూమి కాబట్టి మేము కూడా కట్టవద్దని కూడా మేము హెచ్చరించడం కూడా జరుగుతుంది. సార్, ఒకవేళ అవి అక్రమాలు నిజంగానే అక్రమం జరిగిందని తెలిస్తే తక్షణ చర్య ఏం తీసుకుంటారు సార్ మీరు? మేము ఇప్పుడు గ్రామ పంచాయతీ నుండి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ వాళ్ళు మాకు చెప్పిందంటే మాకు పట్ట కాగితాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి వాళ్ళు ఆ పట్ట ఏదైతే నోటీస్ ఇచ్చిన టైం ముగిసే ముందు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్న పట్ట కాగితాలు చూస్తే మేము రికార్డు వెరిఫై చేసి ఉంచుతాం. ఒకవేళ అక్రమంగా ఉంటే మాత్రం తీసివ్వడం జరుగుతుంది.